నిన్న వైభవ్ సూర్యవంశీ 35 బాల్కి 100 కొట్టిన వెంటనే కొన్ని లక్షల మంది ఏమైనా ఆటరా, ఆ ఏజ్కి ఆ ఆటకి సూపర్ రా నాయన అనేసి అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో 14 కాదు అతని ఏజ్ 15, 16, 17 అని అలాంటి కామెంట్లు పెడుతున్నారు ఏంట్రా నాయన. ఆ నాక్ ఏదైతే ఉందో 35 బాల్కి 100, 15, 16, 17 కాదు 25, 26, 27 కొట్టినా కూడా నెక్స్ట్ లెవెల్ నాకు. అది 4 ఏళ్ళ కుర్రాడు ఇంత బాగా ఆడితే, అరే 6-7 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాకు 6-7 ఏళ్ళ అమ్మాయి ఉంది, సరే మనం కూడా వైభవ్ సూర్యవంశీ లాగా 14 ఏళ్ళకి మన పాపం మన బాబు హైలైట్ అవ్వకపోయినా 20-25 ఏళ్ళకైనా ఇంటర్నేషనల్ క్రికెట్ ఐపీఎల్ ఆడలేడా, ఆ చిన్న హోప్ క్రియేట్ అయి ఉంటుంది. చాలా మంది స్టార్స్ తయారవడానికి నిన్న హోప్ ఇచ్చాడు. ఒక మ్యాచ్లో అవుట్ అయితేనే ఏడ్చేంత పసిబిడ్డ ఎటరా చిన్నపిల్లలా ఏడుస్తున్నాడు అని అనుకున్నా. ఎందుకు ఏడ్చాడంటే ఆట మీద అంత కసి ఉంది, ఆట మీద అంత ఇష్టం ఉంది. ఒక 14 ఏళ్ళ కుర్రాడు ఈ స్టేజ్కి ఇంత చిన్న వయసులో వచ్చాడు అంటే దీంట్లో మనోడి కష్టం ఎంతుంటే వాళ్ళ తల్లిదండ్రుల కష్టం ఎంతుంటది. వాళ్ళ నాన్నగారు క్రికెట్ అవ్వాలనుకున్నారంట, కానీ అవ్వలేకపోయాడు. అది వాళ్ళ కొడుకుని చేసి చూపించాలనేసి ఆ కసితో ఉదయాన్నే 4 గంటలు లేసి గ్రౌండ్కి తీసుకొని పోయి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. కరోనా టైంలో కూడా మిద్ది మీద ప్రాక్టీస్ చేయించేవాడంట. దాంతో పాటుగా వాళ్ళ అమ్మగారు ఉదయాన్నే 4 గంటలు లేసి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళు. తల్లిదండ్రుల కష్టం అలాంటి స్వామి. తల్లిదండ్రులు నిజంగా గ్రేట్. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఊహించలేనంత సక్సెస్ ఏజ్కి మించి సాధించారంటే వాళ్ళ కృషి ఎంత ఉంటుందో వాళ్ళకి మించిన కృషి వాళ్ళ పేరెంట్స్ చేసుంటేనే ఆ స్థాయికి వస్తారు. వైభవ్ సూర్యవంశీ ఆట చూస్తే జెర్సీ నెంబర్ 12, ఒకప్పుడు జెర్సీ నెంబర్ 12 యువరాజ్ సింగ్ది, అదే యువరాజ్ సింగ్ పూనాడు అన్నట్టు కనిపించింది. ఆ పిల్లోడు ఆట చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్లో మా కొడుకునో కూతుర్ని ఇలా చేయాలన్న హోప్ వచ్చి ఉంటుంది. దాంతోపాటుగా దీంట్లో ఒక నెగిటివ్ థింగ్ కూడా ఉంది. ఎట్టయినా సరే మా వాడికి ఇష్టమున్నా మా అమ్మాయికి ఇష్టమున్నా లేకపోయినా వైభవ్ లాగా క్రికెట్ రన్ చేసేసి వాళ్ళ మీద ప్రెజర్ రుద్దేద్దామన్న ఫీలింగ్ కూడా కొంతమంది పేరెంట్స్లో క్రియేట్ అయి ఉంటుంది. నిజంగా మీ పిల్లలకి ఇష్టం ఉంటే కష్టపడితే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఏ స్థాయికైనా ఏజ్కి మించి ఎదగొచ్చు అనేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు.